హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అహల్య, గౌతమ్ ఇద్దరు కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి అహల్య వాళ్ళ మావయ్య అయితే వస్తాడు. ఇక అప్పుడే గౌతమ్ అడుగుతూ ఉంటారు, రాజుగారు అమ్మా నాన్న కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు అని అయితే గౌతమ్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు రాజుగారు చెప్తూ ఉంటారు, సిద్ధేంద్ర స్వామి అని ఒక స్వామి ఉన్నారట. ఆయనకి ఇంద్ర, అదితి అమ్మగార్ల జాతకం చూపిందామని వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళ జాతకాలు పట్టుకుని ఆ స్వామి దగ్గరికి వెళ్ళారు అని అయితే చెప్తూ ఉంటారు రాజుగారు. ఇక అప్పుడే అక్కడికి అవంతిక వస్తుంది. ఇక అవంతిక అయితే అంటూ ఉంటుంది, ఆ స్వామి గారు చాలా మహిమగల స్వామి. ఆయన జాతకం చూసి వాళ్ళు పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ లో ఎలా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా చనిపోతారుతో సహా అన్నీ చెప్తారట. ఆయన చాలా మహిమగల స్వామీజీ అని అయితే అవంతిక చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న గౌతమ్, అహల్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఇప్పుడు ఇంద్ర చనిపోయాడన్న నిజం జాతకం చూస్తే ఆ స్వామికి తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఇంద్ర లేడన్న విషయం నాన్న అమ్మకి కూడా తెలిసిపోతే ఇప్పుడు ఎలా అని గౌతమ్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మరి ఇప్పుడు గౌతమ్ ఏం చేయనున్నాడు? మరో పక్కన కార్లో అయితే అర్జున్ ప్రసాద్, సుభద్ర అయితే వెళ్తూ ఉంటారు. మరి ఇప్పుడు గౌతమ్ వాళ్ళని ఎలా ఆపనున్నాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.